హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం టీజీ క్యాప్ 2026 అచీవర్స్ బ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఏవేవి సబ్జెక్ట్స్ కవర్ అయితే ఏమేమి సిలబస్ ఉంది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బిఫోర్ వి స్టార్ట్ ఏ స్మాల్ అప్డేట్ అండి. రీసెంట్గా మనం DCCB కోర్స్ 2025 లాంచ్ చేసినాం కదా. ఫ్రమ్ దట్ కోర్స్ అరౌండ్ 50+ స్టూడెంట్స్ షోడ్ అప్ అండి. 50+ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్కి జాబ్ అనేది వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దోస్ పీపుల్ బికాజ్ యువర్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్ అండి. మీ దాంట్లో ఒక్కొక్కరికి జాబ్ వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. బట్ 50+ స్టూడెంట్స్ షోడ్ అప్ అండి. 50+ స్టూడెంట్స్కి జాబ్ వచ్చింది అఫీషియల్గా. దే హ్యావ్ మెసేజ్ మీ త్రూ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దోస్ పీపుల్ అండి. దిస్ ఈజ్ మై అచీవ్మెంట్ అండ్ యువర్ అచీవ్మెంట్ ఆల్సో. చాలా హ్యాపీగా ఉన్నా మీ సక్సెస్ వల్ల. బికాస్ దిస్ ఈజ్ వాట్ డ్రైవ్స్ మీ టు డూ మోర్ అండి. మీ సక్సెస్తోనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది మీకోసం కంటెంట్ ఏదైనా. సో ఫర్ యూ పీపుల్, మీకు ఇంకా కొంతమంది చాలామంది ఈ టీజీ క్యాప్ కోర్సు లాంచ్ చేయండి అని అడిగితే మీకోసమే ఇది లాంచ్ చేశానండి. సో వాట్ ఆల్ ఈస్ కవర్డ్ విల్ డిస్కస్ నౌ. ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి? ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ టాపిక్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అండి. ఓకేనా? క్రెడిట్ కోఆపరేటివ్స్ ఏదైతే DCCBకి నేను క్రెడిట్ కోఆపరేటివ్స్ చెప్పానో దానికి మించి ఉంటుంది ఇది. ప్లీజ్ ఆ టాపిక్స్తో పాటుగా అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్తోని, ప్లస్ ఏదైతే నేను జీకే ఫౌండేషన్ కోర్స్లో ఎట్లయితే నేను కలర్ఫుల్ PDFs ప్లస్ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, సో ఈ క్రెడిట్ కోఆపరేటివ్స్ అయినా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, దీస్ 3 సబ్జెక్ట్స్ విల్ బీ ఇన్ ద సేమ్ ఫార్మేట్ అండి. ఓకేనా? కలర్ఫుల్ PDFsతో పాటు పిక్చర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే? పిక్చర్స్ ఉంటే మీ మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోతుంది. సో ఆ పిక్చర్స్తో పాటు మంచి కలర్ఫుల్ PDFs కూడా ఉంటాయి, సేమ్ యాజ్ మా జీకే ఫౌండేషన్ కోర్స్. ఒకవేళ ఎవరైనా వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్, జీకే ఉంటే పక్కాగా దాంట్లో నుంచి వచ్చే విధంగా నేను ఆ కోర్స్ అనేది లాంచ్ చేసిన అండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా యూ కెన్ చెక్అవుట్ త్రూ అవర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఓకేనా? ఈ టీజీ క్యాప్ 2026 అచీవర్స్ బ్యాచ్లోనైతే 3 సబ్జెక్ట్స్ విల్ బి ఎక్స్క్లూజివ్లీ కవర్డ్. ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్స్ అండ్ సెకండ్ ఈజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండి. కంప్లీట్గా బ్యాంకింగ్, మీకు ఇంటర్వ్యూలో కూడా ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్నా కూడా కంప్లీట్ ఇంటర్వ్యూకి కూడా యూజ్ అయ్యే విధంగా. ఓకేనా? ఒక్కసారి తీసుకుంటే కోర్సు ద వ్యాలిడిటీస్ ఆర్ డిఫరెంట్ అండి. 1 year వ్యాలిడిటీ ఉంది, 3 years వ్యాలిడిటీ ఉంది. సో యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దట్. ఒక్కసారి మీరు కాన్సెప్ట్ కనుక క్లియర్ అయిపోతే మీది ఎనీ ఇంటర్వ్యూ యూ కెన్ ఈజీలీ క్రాక్ అండి. ఓకేనా? ఏ ఇంటర్వ్యూ అయినా ఈజీగా క్రాక్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఆల్ ద కాన్సెప్ట్స్ అండి. ఏదైతే చిన్న పిల్లలకి ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? లైవ్ ఎగ్జాంపుల్స్. బికాస్ ఐ హ్యావ్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అండి. ఓకేనా? ఈ బ్యాంకింగ్ సెక్టర్లో 7+ years ఎక్స్పీరియన్స్ ఉంది. లేటర్ ఐ రిజైన్డ్ అండ్ జాయిన్ తెలంగాణ హైకోర్ట్. దాని తర్వాత ఐఎమ్ స్టిల్ ప్రిపేరింగ్ ఫర్ UPSC అండి. సో ఐ కెన్ గివ్ యూ ద బెస్ట్ అండి. ఓకేనా? బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో, క్రెడిట్ కోఆపరేటివ్స్లో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ గివ్ యూ ద బెస్ట్ కంటెంట్. ఓకేనా? వేరే ఎక్కడ కూడా అంత కంటెంట్ అనేది ఉండదు బికాస్ ఆల్రెడీ మెనీ పీపుల్ హ్యావ్ అచీవ్డ్ అండి. ఓకేనా? దిస్ ఈజ్ ద లైవ్ ప్రూఫ్. ఆల్మోస్ట్ 50+ స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు అఫీషియల్గా. 2000 మెంబర్స్, మోర్ దెన్ 2000 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు కోర్స్లో. 50+ మెంబర్స్కి జాబ్స్ అనేవి అఫీషియల్గా వచ్చినాయి, నాకు మెసేజ్ చేశారు వాళ్ళు. సో ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా, ఒకవేళ మీకు కూడా టీజీ క్యాప్, ఇప్పుడు పడే టీజీ క్యాప్ ఎగ్జామ్ మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ స్టార్ట్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మొన్ననే అయింది కదా ఎగ్జామ్, మళ్ళీ ఎందుకు కండక్ట్ చేస్తారని. నో ద డిఫరెన్స్ అండి. దిస్ ఈజ్ ఎ 3-tier స్ట్రక్చర్. ఓకేనా? మన స్టేట్ గవర్నమెంట్లో 3-tier స్ట్రక్చర్ ఉంది. ఒకటేమో టీజీ క్యాప్, దిస్ ఈజ్ ద అపెక్స్ బ్యాంక్. ఓకేనా? దిస్ ఈజ్ ద అపెక్స్ బ్యాంక్. దాని కింద పనిచేసేటి DCCBs, దాని కింద పనిచేసేటి PACS, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్. మన ఊర్లలో సంఘాలు ఉంటాయి కదా, రైతు సంఘాలు. సో ఆ ప్యాక్స్ అంటే అవన్నమాట. ఓకేనా? టీజీ క్యాప్ కింద DCCBలు పనిచేస్తాయి, DCCBల కింద ప్యాక్స్ పనిచేస్తాయి. దిస్ ఈజ్ ఎ 3-tier స్ట్రక్చర్. సో మొన్న ఎగ్జామ్ రీసెంట్గా కండక్ట్ అయింది DCCB ఎగ్జామ్స్ అండి. ఓకేనా? DCCB ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి. ఎప్పుడు 3 yearsకి ఒకసారి DCCBతో పాటు టీజీ క్యాప్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తుండే. కానీ ఈసారి ఏమైంది, DCCB రిక్రూట్మెంట్ ఫస్ట్ వచ్చేసింది, తర్వాత ఒక 1 month తర్వాత మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ స్టార్ట్లో టీజీ క్యాప్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో స్కేల్ 1 మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ రెండిటిది నోటిఫికేషన్ అనేది వస్తుంది డెఫినెట్గా. సో ఎవరైతే ఈ జాబ్ కొట్టాలనుకుంటున్నారో యూ కెన్ ఎన్రోల్ అండి.
సో వితౌట్ ఎ డిలే విల్ స్టార్ట్ అవర్ సెషన్ అండి. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇట్ హ్యాస్ కంప్లీట్ 33 చాప్టర్స్ అండి. ఓకేనా, మొత్తం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ని 33 చాప్టర్స్లో డివైడ్ చేసిన నేను, అలాంగ్ విత్ కలర్ఫుల్ పిక్చర్స్ అండ్ ఫొటోస్ అండ్ కలర్ఫుల్ పీడిఎఫ్స్ అండి. ఓకేనా, సో ఇండెక్స్ చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ రావడానికి, అసలు బ్యాంక్స్ రావడానికి రీజన్ ఏంటి, ఓకేనా, బ్యాంక్స్ ఎందుకు వచ్చినాయి. అందరూ 1770 బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ నుంచి స్టార్ట్ చేస్తారు. నేను దానికన్నా కూడా ముందు పోయినా ఏన్షియంట్ హిస్టరీ దగ్గర నుంచి, అంటే అరౌండ్ బీసీ కాలం దగ్గర నుంచి, దాని తర్వాత మన మెడివల్ ఇండియాలో ముఘలుల దగ్గర నుంచి, అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ వరకు నేను ఆ డాటా అనేది ప్రిపేర్ చేసినాను. వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్. మీరు ఎట్లయితే మీరు ఇంకా ఏం నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్స్ ఈ పీడిఎఫ్ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ పీడిఎఫ్ అటాచ్ చేస్తున్నా ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులోనే ఉంటుందండి. ఓకేనా, మీ తర్వాత ఫ్యూచర్లో ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాసినా కూడా దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఏ బ్యాంక్ ఎగ్జామ్ రాసినా ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ మై గ్యారంటీ బికాస్ ఆల్రెడీ సో మెనీ పీపుల్ హ్యావ్ అచీవ్డ్. ఆల్రెడీ 50+ సెలెక్షన్స్ వచ్చినాయి ఈ డిసిసిబి ఎగ్జామ్లో. ఫర్దర్ మోర్ 100 ఎన్ని పోస్టులు పడితే అన్నీ అండి. ఓకేనా, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 20 to 30 స్కేల్ 1 మేనేజర్స్ అండ్ అరౌండ్ 50 to 60 స్టాఫ్ అసిస్టెంట్స్ పడతాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నేను ఆల్రెడీ డిసిసిబి ఎంప్లాయీ కాబట్టి ఇంతకుముందు యాజ్ ఎ హైదరాబాద్ డిస్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన కాబట్టి, సో నాకు కొంచెం టీఎస్ క్యాబ్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సేమ్ బ్యాచ్ వాళ్ళు. ట్రైనింగ్ అనేది కలిసిపోతారండి. టీఎస్ క్యాబ్ అయినా, డిసిసిబి అయినా, ప్యాక్స్ అయినా అందరికి కలిపి ఉంటాయి ట్రైనింగ్స్ అనేది. సో అట్లా పరిచయాలు అనేది అయినాయి అనమాట. సో వాళ్ళు చెప్పినంత ప్రకారం 20 to 30 స్కేల్ 1 ఆఫీసర్స్ అండ్ 50 to 60 స్టాఫ్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో కంప్లీట్గా మన బ్యాచ్ నుంచే జాబ్స్ వచ్చే విధంగా ఐ విల్ మేక్ యూ ప్రిపేర్ అండి. ఓకేనా, త్రూ దిస్ అచీవర్స్ బ్యాచ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఎన్రోల్ త్రూ అవర్ యాప్ అండ్ వెబ్సైట్ అండి. యాప్ ఉంది, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ అండ్ తెలంగాణ ఛాంపియన్స్ academy.com వెబ్సైట్ కూడా ఉంది. సో యూజింగ్ దీస్ సోర్సెస్ యూ కెన్ ఎన్రోల్ త్రూ అవర్ కోర్సెస్ అండి. ఓకేనా, సో సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకేనా, మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది. ఓకేనా, దాని తర్వాత చాప్టర్ 3 వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో ఏం బ్యాంక్స్ ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్, నెక్స్ట్ ఇంకా కోఆపరేటివ్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, అన్ని ఎన్బిఎఫ్సిస్, ఇవన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ ఈజ్ ఆన్ ఆర్బీఐ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఆర్బీఐ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు నేషనలైజ్ అయింది, ఇవన్నీ దీంట్లో చూద్దాం మనం. ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి, ఆర్బీఐ ఏమేమి చేస్తుంది. ఓకేనా, చాప్టర్ 4లో అది. చాప్టర్ 5లో మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ. మానిటరీ పాలసీ ఎన్ని మంత్స్కి ఒక్కసారి కండక్ట్ చేస్తారు, ఎవరెవరు కండక్ట్ చేస్తారు, ఎవరెవరు ఉంటారు, ఏంది కాంపోజిషన్ ఏంది, అసలు మానిటరీ పాలసీ అంటే ఏంది, ఎందుకు వచ్చింది, ప్రతి దాని గురించి ఈ చాప్టర్ 5లో డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్లేషన్ని ఇండియాలో డిఫ్లేషన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు త్రూ దిస్ మానిటరీ పాలసీ టూల్స్. ఈ ప్రతి ఒక్కటి ఇది మానిటరీ పాలసీ టూల్ అండి. ఓకేనా, రెపో రేట్ అంటే మీరు నార్మల్గా బట్టి పడతారు కదా ఎగ్జామ్కి. రెపో రేట్ 5%, రివర్స్ రెపో రేట్ 3.35%, ఎంఎస్ఎఫ్ రేట్ 5.65%, అట్లా బట్టి పడతారు కదా. సో ఆ రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో అంటే ఏంటి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, సిఆర్ఆర్ ఏంటి, ఎస్ఎల్ఆర్ ఏంటి, ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, బ్యాంక్స్ ఎందుకు అవి పెట్టుకుంటాయి, సిఆర్ఆర్ పర్సెంటేజ్ ఆర్బీఐ దగ్గర ఎందుకు పెడుతుంది, ఎస్ఎల్ఆర్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది వేరే బ్యాంక్స్ దగ్గర, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చెప్తా 6-7 చాప్టర్లో. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ సర్క్యులేషన్ ఇన్ ఇండియా. కరెన్సీ ఎప్పుడెప్పుడు ప్రింట్ చేస్తుంది అండ్ కరెన్సీ చెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాది, ప్లస్ ఆర్బీఐ కరెన్సీ చెస్ట్ సపరేట్ ఉంటాయి, ఇండియన్ గవర్నమెంట్ చెస్ట్ సపరేట్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కొన్ని నోట్స్ ప్రింట్ అయితే, ఇక్కడ కొన్ని కాయిన్స్ ప్రింట్ అయితే. సో దాని గురించి చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, అందరికి తెలిసింది ఎస్బీ అండ్ కరెంట్ అకౌంట్ కదా. కరెంట్ అకౌంట్, ఎస్బీ. దాంతోపాటు వీటిని ఏమంటారు, వీటిని కాసా అకౌంట్స్ అంటారు. దీన్నే ఉంది కదా ఎస్బీ సేవింగ్స్ అకౌంట్. ఇంకో అకౌంట్ ఉంటుంది రాఫా అంటే ఏంది, రికరింగ్ అకౌంట్ అంటే ఆర్డీలు. మీరు ఆర్డీలు చేస్తారు కదా 500-1000 రూపాయలు నెలకి, సో దాన్ని రికరింగ్ అకౌంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ అకౌంట్ అంటే ఎఫ్డీలు.
సువర్ణలక్ష్మి, ధనలక్ష్మి డిపాజిట్ అట్లా మీ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇట్లా లేకపోతే మెసేజ్ చేసి ఇది స్కీమ్ ఉంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తాయని చెప్తారు కదా. సో కంప్లీట్ ఏ అకౌంట్ అయినా జస్ట్ పేర్లు మాత్రమే చేంజ్ ఉంటాయండి. ఓకేనా. సురక్ష అకౌంట్ అది దేనిలోకి వస్తుంది, దీనిలోకి వస్తుంది. ధనలక్ష్మి డిపాజిట్ అకౌంట్ దేనిలోకి వస్తుంది, ఎఫ్డీలోకి వస్తుంది. సో ప్రతిదీ ఇందులో నుంచే వస్తాయి. ఈ 4 types ఆఫ్ మేజర్ అకౌంట్స్ ఉంటాయి. ఈ పేర్లు మన ఇష్టం, బ్యాంక్ ఇష్టం, ఏదన్నా పెట్టుకోవచ్చు ఇక. ఓకేనా. సువర్ణలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి ఏదన్నా పెట్టుకొని ఈ దీంట్లో ఉన్న దాంట్లోనే ఇస్తారనమాట అకౌంట్స్. ఓకేనా. మెయిన్గా ఇది కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, నెక్స్ట్ వచ్చేసి రికరింగ్ అకౌంట్, ఫిక్స్డ్ అకౌంట్. సో ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం చాప్టర్ 9లో. నెక్స్ట్ చాప్టర్ 10 వచ్చేసి టైప్స్ ఆఫ్ మనీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీస్ అనేటివి ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ మనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కరెన్సీ మనీ, డిపాజిట్ మనీ, ప్లాస్టిక్ మనీ, డిజిటల్ మనీ, ఇంకా M0, M1, M2, M3, M4 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీస్ ఉంటాయి. సో అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ 11 ఈజ్ ఆన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఏమేమి ఉంటాయి మనకి? 2 types ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటేమో మనీ మార్కెట్, ఇంకోటేమో క్యాపిటల్ మార్కెట్. ఈ మనీ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది RBI, క్యాపిటల్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది SEBI. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా 11లో చూద్దాం. మళ్ళీ చాప్టర్ 12లో ఏముంది? ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఏవేవి ఉంటాయి? RBI కానీ, SEBI కానీ, నాబార్డ్ కానీ, ఇంకా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కానీ, ఇటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్. వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ కూడా వరల్డ్ బ్యాంక్, IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB అంటారు కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అన్నిటి గురించి దీంట్లో చూద్దాం. నెక్స్ట్ 13th చాప్టర్ వచ్చేసి బేసల్ నార్మ్స్ అండి. ఓకేనా. బేసల్ నార్మ్స్ గురించి ఎందుకు వచ్చినాయి, బేసల్ 1 ఎందుకు వచ్చింది, 2 ఎందుకు వచ్చింది, 3 ఎందుకు వచ్చింది, అన్నిటి గురించి దీంట్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఓకేనా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, మీరు వన్స్ ఇది పర్ఫెక్ట్ అయిపోతే, ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీకు వస్తే, ఎటువంటి PO ఎగ్జామ్కైనా, ఓన్లీ TG క్యాబ్ అనే కాదండి, ఎటువంటి PO ఎగ్జామ్స్కైనా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేసే విధంగా కాన్సెప్ట్ వైజ్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. యూ విల్ లవ్ ఇట్ అండి. చాలా ఇన్ డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ DCCB కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుసు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. సో యూ కెన్ ట్రై అవర్ ఫస్ట్ వీడియో విల్ బి ఫ్రీ ఇన్ ద యూట్యూబ్ అండ్ యాప్ కూడా. సో ఫస్ట్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండి. బ్యాంక్స్ ఎప్పుడు నేషనలైజ్ అయినాయి, ఓకేనా. మర్జింగ్స్ ఎప్పుడైనా, అమాల్గమేషన్స్ అంటే ఏంటి, మర్జింగ్కి అమాల్గమేషన్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి. ఓకే. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఫస్ట్ వస్తుందండి. ఏంటంటే ఎక్కడైతే బ్యాంకింగ్ సేవలు దొరకవో, విలేజ్ లెవెల్స్, రూట్ లెవెల్స్లో ఎక్కడైతే బ్యాంకింగ్ సేవలు దొరకవో అక్కడ బ్యాంకింగ్ సేవల్ని అందించడమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఓకేనా. అక్కడున్న విలేజెస్ని ఇంక్లూడ్ చేసేది, అంటే ఫైనాన్స్ రిలేటెడ్ టర్మ్స్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. ఓకేనా. వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, వాళ్ళకి బెనిఫిట్స్ చెప్పడం కానీ. ఇంట్లో దాచుకుంటారు కదా మోస్ట్లీ, అక్కడ విలేజెస్ ఎట్లా ఉంటారు, నేను ఆల్రెడీ విలేజ్లో చేసిన కాబట్టి చెప్తున్నా. వాళ్ళు బ్యాంక్ కన్నా వాళ్ళ బీరువాని ఎక్కువ నమ్ముతారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బీరువాలోనే ఉంటాయి. కానీ సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏమన్నా అయితే కథమే కదా. సో ఆ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ బ్యాంక్ వాళ్ళు కూడా త్రూ సమ్ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్, ఓకేనా, ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకి చెప్తూనే ఉంటారు అనమాట. సో వాళ్ళని ఇంక్లూడ్ చేయడాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు. మరి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంది అంటే, అగ్రికల్చర్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్కి ఎంత ప్రొవైడ్ చేయాలి, ప్లస్ ఏది ప్రియారిటీ సెక్టార్లోకి వస్తుంది, లైక్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటుంది కదా, SME, వాటికి ఎంత పర్సెంటేజ్ చేయాలి. సో ఏదైతే పర్సెంటేజెస్ డిసైడ్ చేస్తుందో ఎవరికి ఎంత ఇవ్వాలనేది, సో దట్ ఈస్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. ఓకేనా. దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, అగ్రికల్చర్కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, ఇండస్ట్రీస్కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, వేరే ఏదైతే రీటైల్ లోన్స్ ఉంటాయో దానికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలి, అవన్నీ దీంట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్, ఇవన్నీ గవర్నమెంట్ చెప్పేటియండి.
ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి, ప్రయారిటీ సెక్టార్ గురించి టార్గెట్స్ ఇస్తుంది బ్యాంక్. అంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్కి 40% నువ్వు ఇచ్చే లోన్స్లో 40% నువ్వు పక్కగా అదే ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే నీకు పెనాల్టీ ఎంత పడుతుంది, ఆ పెనాల్టీ పడింది ఎవరి దగ్గరకు పోతుంది, అవన్నీ దీంట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ 18 వచ్చేసి మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ పేమెంట్స్ బ్యాంక్స్. ఓకే, పేమెంట్స్ బ్యాంక్ గురించి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 19th చాప్టర్ ఈజ్ ఆన్ NBFCs అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏదైనా బ్యాంక్ స్టార్ట్ అయ్యే ముందు మేజర్గా వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేస్తారు కంపెనీని, ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద రిజిస్టర్ చేస్తారు. అది మెల్లిగా ఏమవుతుంది, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లేటర్ ఆన్. ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మళ్ళీ అప్పుడు ఒక ప్రాపర్ బ్యాంక్గా ఏర్పడుతుంది అనమాట. సో జర్నీ గురించి దీంట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 20 ఈజ్ ఆన్ NPA అండ్ సర్ఫేసీ యాక్ట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. NPA అంటే ఏంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఓకేనా, అసెట్ అంటే ఏంది, లయబిలిటీ ఏంది, రెండు బ్యాంకింగ్ టర్మ్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అసెట్ అండ్ లయబిలిటీ. బ్యాంక్కి అసెట్ ఏది, బ్యాంకింగ్ అసెట్స్ అంటే లోన్స్ అండి. లోన్స్ కస్టమర్కి ఇచ్చినప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, ఆ లోన్ తీసుకున్న దానికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేస్తాడు కదా, ఆ ఇంట్రెస్ట్ ఈజ్ అన్ అసెట్. ఏనా, ఇన్కమ్. అసెట్స్ అంటే ఇన్కమ్ అండి. ఆ ఇన్కమ్ ఏంది, ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అసెట్ ఫర్ ద బ్యాంక్. ఓకేనా, మరి లయబిలిటీ అంటే ఏంది, ఏదైతే డిపాజిట్స్ పెడతారో కస్టమర్స్ బ్యాంక్ దగ్గర, ఆ డిపాజిట్ పెట్టినప్పుడు కస్టమర్లకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ దేంట్లో నుంచి పే చేస్తుంది, వాళ్ళ ప్రాఫిట్స్లో నుంచి పే చేస్తారు. సో దట్ ఈస్ అ లయబిలిటీ, అంటే వాళ్ళ అప్పుదారులు అనమాట కస్టమర్లకి. సో ఈ బేసిక్ టర్మ్స్, బ్యాంకింగ్ టర్మ్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇప్పుడు అసెట్ అంటే లోన్ అనుకున్నాం కదా, లోన్ ఎవరైనా ఎగ్గొడితే, ఓకేనా, లోన్ ఎవరైనా ఎగ్గొడితే దాన్ని ఏమంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని అంటాం. ఓకే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇది చాలా టైప్స్ ఉంటాయి. విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, ఆ తీసుకున్న పర్పస్ వాళ్ళు చేయలేకపోతారు. సో అవన్నీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కిందకి అయిపోతాయి. తర్వాత సర్ఫేసీ యాక్ట్ ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏదైనా లోన్ డాక్యుమెంట్స్ బ్యాంక్ దగ్గర పెడతారు కదా. సో ఈ సర్ఫేసీ యాక్ట్ కింద బ్యాంక్ హ్యాస్ ద రైట్ టు సెల్ ద ప్రాపర్టీ ఆఫ్ ద కస్టమర్. ఓకేనా, కస్టమర్ ప్రాపర్టీస్ ఏదైతే పెడతారో త్రూ దిస్ సర్ఫేస్ యాక్ట్ వాళ్ళకి రైట్ వస్తుంది అనమాట బ్యాంక్ వాళ్ళకి. ఓకే, దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంది, చెక్, ఓకేనా, డీడీ, ఇవన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకి వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ గురించి లైక్ బ్లాంక్ చెక్, క్రాస్డ్ చెక్, ఇవన్నీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చెక్స్ అండ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఓకేనా, చెక్స్ కాకుండా మిగతా అన్ని దీంట్లో డిస్కస్ చేద్దాం. సపరేట్గా చెక్స్ తీసుకున్నా, చెక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చెక్స్ని ఇంకా చెక్ ట్రంకేషన్ సిస్టమ్ని చాప్టర్ 22లో తీసుకుందాం. నెక్స్ట్ 23rd చాప్టర్ ఇస్ నెఫ్ట్, ఆర్టీజీఎస్, IMPS, యూపీఐ. యూపీఐ అందరికి తెలుసు కదా, మీరు ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే అన్నీ యూజ్ చేస్తారు కదా. ఆ పేమెంట్స్ ఏదైతే చేస్తామో అది యూపీఐ కిందకి వస్తుంది. ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్స్ అంటే ఏదైతే మన యాప్లో, మన SBI యాప్లో, లైక్ యోనో యాప్, లేకపోతే కెనరా బ్యాంక్ యాప్లోనో ఇమీడియట్ పేమెంట్కి ఆప్షన్స్ ఉంటాయి అనమాట, నెఫ్ట్, ఆర్టీజీఎస్, IMPSకి. సో నెఫ్ట్ అంటే బ్యాచెస్లో పోతుంది, 2 hours ఒక బ్యాచ్ ఉంటుంది. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఏదైతే 2 lakhs వరకు ఉంటుందో మన అమౌంట్ ట్రాన్స్ఫర్, అవన్నీ నెఫ్ట్ కిందకు వస్తాయి. 2 lakhs అబోవ్ ఏదన్నా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అది ఆర్టీజీఎస్ కిందకు వస్తుంది. సో IMPS అంటే స్మాల్ అమౌంట్స్, అప్ టు ఏ సర్టెన్ లిమిట్ ఇస్తుంది బ్యాంక్, లైక్ ఒక 5 lakhs ఇస్తుంది. ఓకేనా, పర్ డే 5 lakhs మాత్రమే త్రూ IMPS ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇష్యూడ్ బై ద బ్యాంక్. దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 24 NPCI. ఇవి ఏదైతే ఉన్నాయో చెక్స్ కానీ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, IMPS, యూపీఐ, ఇవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారండి, NPCI హ్యాండిల్ చేస్తారు. సో దీని గురించి సపరేట్గా చూద్దాం చాప్టర్ 24లో. నెక్స్ట్ వచ్చేసి ATMs ఇన్ ఇండియా. ATMలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, లైక్ వైట్ లేబుల్ ATM, ఇంకా ఆరెంజ్ ATMs, పింక్ ATMs, ఇవన్నిటి గురించి ఇంకా చాలా ATMs ఉంటాయి, ఇవన్నీ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ 26 ఈజ్ ఆన్ KYC అండ్ AML గైడ్లైన్స్. AML అంటే యాంటీ మనీ లాండరింగ్. ఓకేనా, ఈ KYC గురించి, యాంటీ మనీ లాండరింగ్ గురించి చాప్టర్ 26లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, రీసెంట్ ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయింది, బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్. బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ గురించి, బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ గురించి ఇన్ డీటెయిల్గా 27th చాప్టర్లో డిస్కస్ చేద్దాం. అసలు బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ అంటే ఏంది, ఇంతకుముందు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ సెక్టార్కి
ఒక ఓంబుడ్స్మెన్ ఉండే, బ్యాంకింగ్కి సపరేట్ ఓంబుడ్స్మెన్ ఉండే, ఎన్బిఎఫ్సిస్కి ఇంకో సపరేట్ ఓంబుడ్స్మెన్ ఉండే, ఓకేనా. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సపరేట్ ఓంబుడ్స్మెన్ ఉండే. ఓంబుడ్స్మెన్ అంటే ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి లాగా యాక్ట్ చేస్తాడు అనమాట. బ్యాంక్ కూడా ఆ ప్రాబ్లమ్ని తీర్చలేకపోతే మనం కస్టమర్స్ ఎక్కడికి పోవచ్చు, టు ద ఓంబుడ్స్మెన్ దగ్గర డైరెక్ట్ పోవచ్చు అనమాట, ఓకేనా. అప్పుడు ఓంబుడ్స్మెన్ మన కన్సర్న్ ఏదైతే కరెక్ట్ అని అనుకుంటాడో అప్పుడు డైరెక్ట్ బ్యాంక్ కూడా పెనాల్టీ వేసి ఎక్స్ట్రా మనకు వచ్చే ఇన్కమ్ కన్నా మన మెంటల్ హరాస్మెంట్ మనకు అయిందని జరిగింది అని వాళ్ళకి తెలిస్తే బ్యాంక్ నుంచి ఒక 2 to 3 lakhs పెనాల్టీ కూడా వేసి మనకి ఆ అమౌంట్ ఇప్పిస్తారనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఓంబుడ్స్మెన్ కలిపేసి ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా త్రూ దిస్ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. నార్మల్గా సింపుల్గా చెప్పాలంటే ఈ డిఐసిజిసి ఎందుకు, ఇది మనం పే చేసేది కాదు, మన తరపున బ్యాంకే పే చేస్తుంది, ఓకేనా. మీరు ఒక 100 రూపాయలు డిపాజిట్ బ్యాంక్ దగ్గర పెడితే అందులో నుంచి 12 పైసా అనేది బ్యాంక్ పే చేస్తుంది. దేనికి ఎవరికి పే చేస్తుంది, డిఐసిజికి పే చేస్తుంది. ఎప్పుడన్నా బ్యాంక్ డెట్లోకి వెళ్ళిపోయి బ్యాంక్ మూసుకుపోతే మనకి ఎంత వస్తుందండి, 5 lakhs వస్తాయి, ఓకేనా. త్రూ దిస్ డిఐసిజిసి మనకి 5 lakhs వస్తాయి. అందుకే ప్రతి ఒక్క బ్యాంక్లో 5 lakhs కంటే మించి క్యాష్ పెట్టొద్దు. ఇప్పుడు పెద్ద బ్యాంక్స్ ఎస్బీఐ అట్లాంటి ఇండియన్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏం కాదు, ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయో, ప్రైవేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో, లేకపోతే పేమెంట్స్ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఉంటాయి కదా మెయిన్గా. సో అందులో 5 lakhs కంటే ఎక్కువ డిపాజిట్ చేయకండి. 5 lakhs కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మీరు ఒకవేళ 25 lakhs డిపాజిట్స్ ఉన్న బ్యాంక్ మూసుకుపోతే మీకు ఓన్లీ 5 lakhs వస్తాయి. ఆ 20 లక్షలు వదిలేసేయాల్సిందే, ఇక ఉష్కాకే అయిపోతాయి. ఒకవేళ మీరు 3 lakhs 1 lakh ఉంటే ఒకవేళ బ్యాంక్ షట్ డౌన్ అయిపోతే మీకు వచ్చేది మీ అమౌంట్ మొత్తం మీకు వచ్చేస్తాయి, ఓకేనా. 5 lakhs కన్నా అబో పెట్టద్దు అనమాట. సో ఈ డిఐసిజిసి గురించి అందులో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 29 చాప్టర్ ఈజ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ యూజ్డ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఐఎఫ్ఎస్సి, ఎంఐసిఆర్, స్విఫ్ట్ కోడ్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. చాప్టర్ 30 ఈజ్ ఆన్ డిజిటల్ బ్యాంకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఓకేనా. ఇప్పుడు చాలా ఎక్కువైతుంది సైబర్ ఫ్రాడ్స్ అనేవి. సో దాని గురించి డిజిటల్ బ్యాంకింగ్ గురించి సైబర్ సెక్యూరిటీ గురించి ఇందులో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రిస్క్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అండి. చాలా టైప్స్ ఆఫ్ రిస్క్స్ అనేవి ఉంటాయి బ్యాంకింగ్ సెక్టర్లో, లైక్ క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషనల్ రిస్క్, ఇట్లాంటి చాలా టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి బ్యాంక్స్కి. సో ఆ బ్యాంక్స్ రిస్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 32 చాప్టర్ ఈజ్ ఆన్ ఇన్ఫ్లేషన్ అండి. ఎక్స్క్లూజివ్లీ ఇన్ఫ్లేషన్ పైన, లైక్ కాస్ట్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇన్ఫ్లేషన్ యొక్క ఏమంటారు ఆ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో దీని త్రూ ఇన్ఫ్లేషన్ అనేది డ్రైవ్ చేస్తుంది మన ఇండియా. ఇన్ఫ్లేషన్ ఎట్లా కంట్రోల్ చేస్తారు, మళ్ళీ ఏదైతే పైన మనం డిస్కస్ చేసినామో త్రూ దిస్ టూల్స్ అండి, మానిటరీ పాలసీ టూల్స్, రెపో, రివర్స్ రెపో, ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్, దీని త్రూ ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్లో పెడతాం అనమాట, ఓకేనా. డ్రైవ్ చేసేది ఏంది, ఇవి డ్రైవ్ చేస్తాయి కాస్ట్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఓకేనా. లాస్ట్ చాప్టర్లో మనం స్కీమ్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్, ఇప్పటిదాకా 2014 నుంచి మన మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంపార్టెంట్ అది. 2014 నుంచి ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ప్రెజెంట్గా ఏదైతే బ్యాంకింగ్ స్కీమ్స్ రిలీజ్ చేసిందో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం చాప్టర్ 33లో. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్స్లో మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14 చాప్టర్స్ ఏదైతే డీసీసీబీకి ప్రొవైడ్ చేసినారో దానికంటే 100 times ఎక్కువ కంటెంట్ అనేది ఉంటుంది, ఓకేనా. 100 times ఎక్కువ కంటెంట్ ఉంటుంది విత్ రివైజ్డ్ వర్షన్ అనమాట. మొత్తం కంప్లీట్ కలర్ఫుల్ పీడిఎఫ్స్ అలాంగ్ విత్ పిక్చర్స్, ఇది కూడా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ ఈజీలీ. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి హిస్టరీ అండ్ బ్యాంకింగ్ ఆఫ్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు స్టార్ట్ అయినాయి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంది. నెక్స్ట్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియాలో కోఆపరేటివ్ మూమెంట్ ఎప్పుడు వచ్చింది. సో ఈ ప్రతి ఒక్క టాపిక్ అనేది క్రెడిట్ కోఆపరేటివ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. 10 questions అనేవి వస్తాయి పక్కాగా ఇటువంటి ఎగ్జామ్స్లో, లైక్ టీజీ క్యాబ్ ఎగ్జామ్ అయినా, డీసీసీబీ ఎగ్జామ్ అయినా, ఓకేనా. లేకపోతే మీరు ప్రైవేట్లో ఏదైనా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎగ్జామ్ రాసినా ఈ క్రెడిట్ కోఆపరేటివ్స్ టాపిక్ అనేది కంపల్సరీగా వస్తుంది, ఓకేనా. సో ఈ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది, రోల్ ఆఫ్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్. మన కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఇండియాలో ఉన్నప్పుడు మేజర్ ఇన్స్టిట్యూషన్స్ రోల్ ఏంటి, ఓకేనా. లైక్ మెయిన్గా నబార్డ్ రోల్ ఏంటి, ఆర్బీఐ రోల్ ఏంటి దీంట్లో,
ఓకేనా, దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాస్ అండ్ యాక్ట్స్ రిలేటెడ్ టు క్రెడిట్ కోఆపరేటివ్స్. క్రెడిట్ కోఆపరేటివ్స్లో ఉన్న యాక్ట్స్ కానీ లాస్ కానీ చాప్టర్ 4లో డిస్కస్ చేద్దాం. ద మెయిన్ చాప్టర్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. చాప్టర్ 5 ఈజ్ ఆన్ కోఆపరేటివ్ యాక్ట్ 1964. ఓకేనా, ఈ కోఆపరేటివ్ యాక్ట్తోనే మన ఏ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా రన్ అవుతుంది అనమాట. ఇందులో ఇది బైబుల్ లాగా, అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్కి బైబుల్స్ లాగా అనమాట. ఓకేనా, అన్ని దాంట్లోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 6 కోఆపరేటివ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. మన ఇండియాలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎట్లుంది అంటే 3 టైర్ స్ట్రక్చర్. ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. ఒకటేమో 3 టైర్ ఉండొచ్చు, లేకపోతే 2 టైర్ ఉండొచ్చు. ఓకేనా, కొన్ని స్టేట్స్లో 3 టైర్ ఉంది, లైక్ తెలంగాణ, ఆంధ్ర 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. 2 టైర్ స్ట్రక్చర్ కేరళలో ఇంకా వేరే స్టేట్స్లో ఉంది. 2 టైర్ స్ట్రక్చర్లో ఏముంటుంది, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, దాని తర్వాత డైరెక్ట్గా పిఎస్సిఎస్ ఉంటుంది. ఓకేనా, డిసిసిబిస్ ఉండే అనమాట 2 టైర్ స్ట్రక్చర్లో. 3 టైర్ స్ట్రక్చర్లో పక్కాగా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటుంది ఎట్ ద అపెక్స్ లెవెల్, టాప్ లెవెల్లో. దాని కింద వచ్చేసి డిసిసిబిస్ ఉంటాయి, దాని కింద పిఎస్సిఎస్ వర్క్ చేస్తుంది. ఓకేనా, ఇది 3 టైర్ స్ట్రక్చర్. మన రీసెంట్గా ఎగ్జామ్ కండక్ట్ అయింది డిసిసిబిలు. ఓకేనా, ఇప్పుడు ఏది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఏ బ్యాంక్ అయినా, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా డిసిసిబికి అయినా కంప్లీట్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఇది చూసుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, యూ క్యాన్ స్కోర్ 10 out of 10. చాలామంది స్కోర్ చేసి జాబ్ కూడా తెచ్చుకున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇదే వీడియోలో చూపిస్తున్నాను కదా పైన. సో దట్ అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. కంప్లీట్ 10 out of 10 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఇంకా ఏదైతే డిసిసిబికి నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఉందో దానికి 100 times ఎక్కువ ఉంటుంది కంటెంట్. ఇంకా వేరే సోర్సెస్ త్రూ కూడా నేను ఏదైతే మిస్ అయిన టాపిక్స్ ఉంటాయో, మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. ఓకేనా, సో ఇంకా కోఆపరేటివ్ స్ట్రక్చర్స్ రూరల్ కోఆపరేటివ్స్ ఉంటాయి, అర్బన్ కోఆపరేటివ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ కోఆపరేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా, దేంట్లో మన స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మన కంప్లీట్ కోఆపరేటివ్ స్ట్రక్చర్లో రూరల్, అర్బన్ అండ్ లాంగ్ టర్మ్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇందులో రూరల్ ఇంకా లాంగ్ టర్మ్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ అండి, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఏదైతే అర్బన్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ ఉంటుందో ఇది ప్రైవేట్. ఓకేనా, మీరు నార్మల్గా బయట బ్యాంక్స్ చూస్తూ ఉంటారు కదా, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇప్పుడు అన్ని లైసెన్సెస్ క్యాన్సిల్ అవుతున్నాయి కదా. సో దే ఆల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనమాట, ప్రైవేట్ బ్యాంక్స్. ఇది మాత్రం గవర్నమెంట్. మీరు ఏదైతే రాస్తున్నారో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామ్ అయినా డిసిసిబి అయినా దే కమ్ అండర్ రూరల్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ అండి. ఓకేనా, రూరల్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అవి. నెక్స్ట్ వచ్చేసి కమిటీస్ రిలేటెడ్ టు కోఆపరేటివ్స్. 11th చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కమిటీస్ రిలేటెడ్ టు కోఆపరేటివ్స్. ఓకేనా, 12th చాప్టర్ రెగ్యులేటరీ అథారిటీస్ విత్ రిగార్డ్ టు కోఆపరేటివ్స్. కోఆపరేటివ్స్ సంబంధించి రెగ్యులేటరీ అథారిటీస్ రోల్ ఏంటి అని చూద్దాం. ఇది టీజీ క్యాబ్ కోర్స్ కాబట్టి ఎక్స్క్లూజివ్లీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టీజీ క్యాబ్ ఐ విల్ బి ప్రొవైడింగ్ ఈ కోర్స్లో. ఓకేనా, కంప్లీట్ టీజీ క్యాబ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసారు, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇందులో పెడతాం. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ ఏది, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు కోఆపరేటివ్స్. ఓకేనా, చాప్టర్ 14 లాస్ట్ చాప్టర్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు కోఆపరేటివ్స్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ చాప్టర్లో. ఫస్ట్ మనం ఫైనాన్షియల్ అవేర్నెస్ కంప్లీట్ చేద్దామండి. ఫైనాన్షియల్ అవేర్నెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ డీటెయిల్గా క్రెడిట్ కోఆపరేటివ్స్ పైన వద్దాం. వీ విల్ బీ హ్యావింగ్ అరౌండ్ 3 months ఫర్ దిస్ ఎగ్జామ్. కంప్లీట్గా కోర్స్ అనేది 2 to 3 monthsలో కంప్లీట్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. ఓకేనా, నేను ప్రతి వీడియో పెట్టినాక ఆ వీడియో చూసిన తర్వాత లైక్ ఐ ఆల్వేస్ సే పీడిఎఫ్ చదవండి. పీడిఎఫ్ చదివినాక గూగుల్లో కానీ ఎక్కడైనా కానీ నేను కూడా ఎంసీక్యూస్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి సో దట్ యూ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్. సో తర్వాత క్రెడిట్ కోఆపరేటివ్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వీక్లీ ప్లస్ మంత్లీ. ఓకేనా, వీక్లీ ప్లస్ మంత్లీ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్, దాంట్లో జాయిన్ కానీ ప్రతి ఒక్క డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఆ డైలీ కరెంట్ అఫైర్స్ తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను నేను. వీక్లీ అండ్ మంత్లీ ఈ కోర్స్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, కోర్స్ అప్డేట్స్ గురించి కంప్లీట్గా ఈ ఛానల్లో ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో అందులో ఇంక్లూడ్ చేస్తున్న రోజు. సో ఎవరైనా ఛానల్ జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో పెడితే వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి మన పీడిఎఫ్ ఎట్లా ఉంటుందో చూపిస్తానండి. దిస్ ఇస్ ద ఫస్ట్ చాప్టర్. ప్రతిదీ ఇన్ కలర్ఫుల్ వే, బైలింగువల్ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో రెండిట్లో ఉంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే యూ కెన్ సీ దిస్, ఒకవేళ తెలుగు మీడియం అయితే మీరు తెలుగులో చూసి కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, బైలింగువల్ ఉంటుంది ప్రతిదీ.
సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. బ్యాంక్ గురించి ఇట్లా ఇమేజెస్తోని ప్రతిదీ మంచి కాన్సెప్ట్స్ ఏన్షియంట్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయినాక మెడివల్ పీరియడ్లో ముగుల్ ఏరాలో ఎట్లా ఉండే, ఫస్ట్ మనీ ఎట్లుండే, ఓకేనా, ఇవన్నీ బాంబే ప్రొవిన్స్లో ఈ మనీస్ ఎట్లుండే, హుండీ సిస్టమ్ ఎట్లుండే, దస్తావేజ్ సిస్టమ్ ఎట్లుండే ముఘల్ పీరియడ్లో, ఓకేనా, ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అలాంగ్ విత్ పిక్చర్స్ డిస్కస్ చేద్దామండి. ఈ పిక్చర్స్ ఉండే ఏంటంటే మీకు ఈజీగా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, ఓకేనా, అందుకే ఇట్లా కొత్తగా ట్రై చేసిన నేను. దిస్ హ్యాస్ వర్క్డ్ అవుట్ ఇన్ అవర్ జీకే ఫౌండేషన్ కోర్స్. చాలా మందికి నచ్చింది ఈ ఏదైతే ఉందో విత్ పిక్చర్స్ అండ్ కలర్ఫుల్ పీడిఎఫ్స్. ఎటువంటి నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. వీడియో కాగానే పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను నేను. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ రీడ్ ఫ్రమ్ దట్, ఓకేనా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీడిఎఫ్లోనే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోర్స్ అండి. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన యాప్ ప్లేస్టోర్లో యాప్ ఉంది, తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ, ఓకేనా. తెలంగాణ ఛాంపియన్స్ అకాడమీ యాప్ ఉంది అండ్ తెలంగాణ ఛాంపియన్స్ academy.com వెబ్సైట్ కూడా ఉంది మనకి. సో రెండిట్లో కూడా ఈ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. టీజీ క్యాప్ గుర్తుపెట్టుకోండి, టీజీ క్యాప్ 2026 అచీవర్స్ బ్యాచ్, ఓకేనా. ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే, జాబ్ కంపల్సరీ సాధించాలనే తపన ఉంటే కంపల్సరీగా ఈ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండి, ఓకేనా. ప్లస్ టీజీ క్యాప్ది మన ఇంకోది కోర్స్ టీజీ క్యాప్ పీడిఎఫ్ కోర్స్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఓల్డ్ కోర్స్ అండి. ఒకవేళ అప్డేటెడ్ ఉంటే నేను అప్డేటెడ్ కూడా పెడతాను, ఓకేనా. ఓన్లీ పీడిఎఫ్ కావాలనుకుంటే యూ కెన్ టేక్ దిస్. కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే అలాంగ్ విత్ రివైజ్డ్ నోట్స్, ఇదేమో ఓల్డ్ నోట్స్, ఇదేమో ఇప్పుడు రివైజ్డ్ నోట్స్ కావాలనుకుంటే సో ఈ కంప్లీట్ డాటా అనేది ఈ టీఎస్ క్యాప్ 2026 అచీవర్స్ బ్యాచ్లో అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.